కాదు, రాష్ట్రంలో రామచంద్ర యాదవ్ గారి గురించి ఆ పార్టీకి తొత్తు ఈ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే ప్రలోభాలు పలుకుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తున్నాం. మీరు నిరూపించిన వేళ రామచంద్ర యాదవ్ గారు కానీ, రామచంద్ర యాదవ్ గారితో పాటు ఉన్నటువంటి నాయకులు కానీ, రీసెంట్ గా పదవులు ఇచ్చినటువంటి వారు కానీ ఎవరైనా కూడా కానీ వేరే పార్టీలతో మీలాగా లోలోపకార ఒప్పందాలు చేసుకొని వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు, పైకి మాత్రం శత్రులుగా చూపిస్తూ లోపల మాత్రం తొత్తుగా పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు మీరుగా నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇదే విషయం కూడా ప్రమాణం సాక్షాత్తు వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకంలో మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఎవరికైనా కానీ దమ్ముంటే 365 days 24/7 ఎప్పుడన్నా కూడా కానీ వచ్చి ప్రమాణం చేసేదానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డెడ్ లైన్ ఇదే నెల మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతలోపు ప్రభుత్వం దీనిపైన డిసిజన్ తీసుకోకపోతే ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడిబొడ్డులో అమర నిరాహార దీక్ష చేయడానికి మాజీ నాయకులు రెడీగా ఉన్నారు. సో ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఎజెండా ఏవైతే ఉన్నాయో ఇవి సాధించేంత వరకు ఎక్కడ వెనకడు వేయమని మరొకసారి మేము కేంద్రంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.